అమ్మగారు చనిపోలేదు, చంపేశారు. చంపేశారా? అందుకే చంపాలని చూస్తున్నారు. అమ్మ, ఇవన్నీ తెలిసి నాకెందుకమ్మ చెప్పలేదు? భయం పున్నమి, నిన్నెక్కడ చంపేస్తారు అన్న భయం. నన్నెందుకమ్మా చంపుతారు? అమ్మ అడిగేది నిన్నే, ఎందుకు చెప్పలేదు? అమ్మ చెప్పమ్మా. అదే అదే పున్నమి, నేను జాబిలి గురించి రాజ్మహల్లో నిజం చెప్పేస్తాను అంటే నన్ను భయపెట్టడానికి నాకు సంబంధించిన వాళ్ళని చంపేయాలి అనుకుంటారు కదా, నిన్ను కూడా అలా చేస్తారేమో అని అలా భయపడ్డాను. సరే అమ్మా, అది వదిలే. నువ్విప్పుడు బ్యాగ్ ఎందుకు సర్దుతున్నావు? పున్నమి, నా కడుపులో ఉన్న నిజం బయటపడింది అంటే ఆ బిడ్డకి ప్రమాదం పొంచి ఉందని అర్థం అవుతోంది. పెద్దమ్మ గారికి అప్పగించాలనుకున్న సాక్ష్యాలు మన ఊర్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఆ సాక్ష్యాల్ని తీసుకొచ్చి పెద్దమ్మ గారికి చూపిస్తే అప్పుడు నేను చెప్పింది నిజమని నమ్ముతారు. అందుకే అవి తీసుకురావడానికే వెళ్తున్నాను. ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఉదయాన్నే తిరుగు ప్రయాణం చేయొచ్చు. అంటే పున్నమే జాబిల్లి అని నిరూపించే సాక్ష్యాలేవో గూడెల్లో ఉన్నాయన్నమాట. ఆ సాక్ష్యాలు నారాయణమ్మకి అందకుండా చేయగలిగితే పున్నమిని జాబిల్లిగా నిరూపించడం కుదరదు. నారాయణమ్మ ఇంటికి వెళ్లేలోపే ఆ సాక్ష్యాల్ని సొంతం చేసుకోవాలి. పున్నమి, ఈ ప్రయాణంలో నాకు ఏమైనా అవ్వచ్చు. నాకేం జరిగినా ఈ ఇంటి వారసురాల్ని వాళ్ళకి సాక్ష్యాధారాలతో అప్పగించాలి. అమ్మా, ఒకవేళ నాకేమైనా అయితే ఆ బాధ్యత నువ్వే తీసుకోవాలి. అమ్మా, నీకే అవుతుందమ్మా. అయినా నువ్వు ఒంటరిగా వెళ్లాల్సిన అవసరం లేదు. నానమ్మకి చెప్పి వకీల్ సాబ్ని తోడుగా పంపిస్తాను. అవసరమైతే నేనే నీకు తోడుగా వస్తానమ్మా. నువ్వు ఒంటరిగా వెళ్ళొద్దమ్మా. పున్నమి, ఈ ఇంటి వారసురాలు ప్రాణాలతో ఉందని తెలిస్తే ఆ బిడ్డకి ఎంత ప్రమాదం ఉందో ఈ ఇంటి వాళ్ళకు కూడా అంతే ప్రమాదం ఉంది. ఇప్పుడు నువ్వు నాతో రావడం కంటే ఇక్కడ ఉండటమే అవసరం. నాకేం కాదు పున్నమి, నాకేం కాదు. జాగ్రత్త పున్నమి. నువ్వు కూడా జాగ్రత్తమ్మా. మా అమ్మకి ఏం కాకూడదు. ఈ ఇంట్లో ఏదో ప్రమాదం ఉంది. ఈ ఇంట్లో వాళ్ళని కాపాడాలి. డాడీ, మమ్మీ. ఏం మయూక, ఎందుకంత కంగారు పడుతున్నావు? పున్నమే జాబిల్లి అని నిరూపించడానికి నారాయణమ్మ దగ్గర ఏదో ఆధారం ఉందంట. మయూక, ఏం మాట్లాడుతున్నావు? అవును డాడీ, ఇప్పుడే నారాయణమ్మ పున్నమికి చెప్తుంటే విన్నాను. అంతేకాదు డాడీ, ఆ ఆధారాలు తీసుకెళ్లి నానమ్మకి చూపించి పున్నమే జాబిల్లని రుజువు చేస్తుందట. ఆ ఆధారాలు తీసుకురావడానికి నారాయణమ్మ ఇప్పుడే బయలుదేరింది డాడీ. రేపు ఉదయం కల్లా ఆ ఆధారాలు తీసుకొని వస్తుందట. నారాయణమ్మ ఆధారం తీసుకొని వస్తే మనం ఊహించిన డ్యామేజ్ అంతా జరిగిపోతుంది. అగ్నిదేవ్, ఇక్కడి నుంచి వెళ్తున్నారు నారాయణమ్మ. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి రాకూడదు. ముందా నారాయణమ్మ సంగతి పక్కన పెడదాం. మనకు కావాల్సింది ఆ ఆధారం నారాయణమ్మకి దొరకకూడదు. కాబట్టి ఆ ఆధారాన్ని మాయం చేయాలి. ఆధారం ఉంటే నారాయణమ్మ కాకపోతే ఇంకెవరైనా కూడా దాన్ని తీసుకొచ్చి పెద్దమ్మకి చూపించే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ ఆధారాన్ని మాయం చేయాలి. అదెలా డాడీ? ఆ ఏరియాలో మన కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్లలో ఒకరిని వాడుకుంటాను.
నారాయణమ్మ ఇంటికి వచ్చేలోపే ఆ ఆధారాన్ని మాయం చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో వాడిని వదలకూడదురా. సరే అన్న, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. అయ్యగారు, మీ దగ్గర నుంచి కాల్ వచ్చిందంటే ఏదో విలువైన పని అయి ఉంటుంది. చెప్పండి అయ్యగారు. అవునరా మళ్ళీ, ఒక విలువైన ఆధారాన్ని దొంగిలించాలరా. చెప్పండి అయ్యా, ఏదైనా చేసేస్తాను. ఆ పున్నమి తెలుసు కదా, గూడెంలో కుస్తీలు పడుతూ ఉంటుంది. తెలుసయ్యా. పున్నమిని ఎత్తుకొని రావాలా? కాదురా, పున్నమి ఇంట్లో రాజవంశానికి సంబంధించిన ఒక వస్తువు ఉంది. ఆ వస్తువుని దొంగిలించాలి. రేపు ఉదయం కల్లా నాకు చేరాలి. అలాగే అయ్యగారు, రేపు పొద్దున్న కల్లా మీరు అడిగిన ఆహారం మీ చేతిలో పెడతానయ్యా. సరేరా. నారాయణమ్మకి ఆ ఆధారం దొరకదు. రైతులకి సంబంధించిన డబ్బు పెద్దమ్మకి తెలియకుండా ఎలా దొంగలించాలా అని శంకు ప్లాన్ వేస్తానన్నాడు కదా, ఏమైనా చెప్పాడా? చేశాడంటే డాడీ. ఏం ప్లాన్ అది? చెప్పలేదు మమ్మీ, సస్పెన్స్ అన్నాడు. సస్పెన్సా? రై 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 లేరా, రై లేరా. ఆకలి ఆకలి రై ఆకలి రై ముయ్ ముయ్ నర్మై అబ్బో ఆకలి. రై. అమ్మ మయూక, నువ్వు వెళ్ళి వీడికి ఫుడ్ తీసుకురా, చచ్చేలా ఉన్నాడు. సరే డాడీ. ఆకలి ఆకలి. యూట్యూబ్ గాని ఎప్పుడు షిఫ్ట్ చేస్తారో ఏంటో, వాడికి ప్రతిరోజు అన్నం పెట్టలేక చస్తున్నాను. ఇలా దొంగచాటుగా తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవరైనా చూస్తే ఏమైనా ఉందా? అమ్మో, అసలే ఇందాకే అందరం తిన్నాం. ఇప్పుడు కనుక ఆ పున్నమి చూస్తే మళ్ళీ అన్నం తీసుకెళ్తున్నావేంటి అని అడుగుతుంది. ఎవరు చూడకముందే ఇక నుంచి వెళ్ళిపోవాలి. ఆకలి. ఇదేంటి, మయూకం ఇప్పుడే కదా భోజనం చేసింది, మళ్ళీ భోజనం ఎవరికి తీసుకెళ్తుంది? జస్ట్ మిస్ డాడీ. ఆ పున్నమికి అనుమానం వచ్చింది. వీన్ని ఎక్కువ కాలం ఇక్కడ పెట్టుకోలేం డాడీ. ఎందుకు నా సైజుని చూసుకొని చిన్నపిల్లాడు అనుకుని వాడి వీడి అనేస్తున్నావు? ఇదిగో, నాకంటే 4 రెట్లు పెద్దదైన పెళ్ళం ఉంది. కాస్త మర్యాదగా మాట్లాడండి. రే రే రే, నీకు మర్యాద? నేను చెప్పిన మాట విని మర్యాదగా వీడియో ఫాస్ట్గా తీసేసేరా, అలా అయితే నువ్వు ప్రాణాలతో బయటపడతావు. అబ్బా ఉమా, రే తిను. నేనంత తెలివి తక్కువ దద్దమని కాదులే.
నిజం చెప్పకపోవడం వల్లే నేను ఇంకా మీ దగ్గర ప్రాణాలతో ఉన్నాను. ఇక నేను నిజం చెప్పాననుకో, ఆ క్షణమే నన్ను చంపేస్తారు. ఆ మాత్రం నాకు తెలియదు అనుకున్నారా? ఎన్ని సినిమాలు చూడట్లేదు. ఇతను నానమ్మ కోసం కదా వచ్చాడు. వీళ్ళు ఇతన్ని బంధించారేంటి? అంటే వీళ్ళకి సంబంధించిన విషయం తన దగ్గర ఏదో ఉంటుంటుంది. తినరా, మూసుకుని తిన. మీరు తన్ని బంధించి ఏదో దాస్తున్నారు కదా. ఉండండి, మీ సంగతి నానమ్మతో చెప్తాను. అమ్మా, నన్ను కాపాడు, కాపాడు. ఉన్నమి, అయ్యో, డోర్ పెట్టేసింది. అయ్యో అత్తయ్య గారు, ఇప్పుడు ఏం చేయాలి? అయిపోయారా? నన్నే కొడతారా? అయిపోయారు మీరు. రేయ్, రా. రా నువ్వు. డోర్ వెయ్. చూడండి నానమ్మ, శంకు, అమ్మయ్యా, భలే టైంకి వచ్చావు శంకు. ముందు విన్ని కొంచెం తీసుకెళ్ళిపో. ఆ పున్నమి నానమ్మని తీసుకొస్తానని చెప్పెళ్ళింది. త్వరగా తీసుకెళ్ళు. అలాగే. రేయ్, రా, రా. రేట్ పక్కన పెట్టు. రా. తీసుకెళ్ళిపో. రా. ఆ శంకు, బయట గడిపెట్టి వెళ్ళు. నానమ్మ దగ్గర ఆ పున్నమిని ఫూల్ని చేయాలి. ఓకే. ఏంటత్తయ్య ఇలా వచ్చారు? ఏమిటి పున్నమి ఇది? నువ్వు చెప్పినట్టు ఇక్కడ ఏమీ లేదే. ఏం చెప్పావు పున్నమి? అయినా నువ్వు ఇక్కడెందుకు భోంచేస్తున్నావు? తినాలనిపించింది పెద్దమ్మా. ఏ, ఇక్కడ తింటే తప్ప పెద్దమ్మా? నానమ్మ, నేను మీకు చెప్పింది నిజం, కానీ అతను ఇక్కడ కనిపించట్లేదు. ఏమయ్యాడో ఏంటో. ఎవరి కోసం వెతుకుతున్నావు పున్నమి? అతను ఏదో పొరపాటు పడినట్టున్నావు పున్నమి. పద వెళదాం. అయ్యో కాదు నానమ్మ, ఇక్కడ ఉన్నాడు. నీకెప్పుడు మమ్మల్ని బ్యాట్ చేయాలని తప్ప వేరే ఆలోచనే ఉండదా? మేమేం పాపం చేశాం పున్నమి?
మా మీద ఎందుకు ఇంత పగ పెట్టుకుని కూర్చున్నావు? అత్తయ్య నీకిచ్చిన అధికారం వల్లే కదా నువ్విలా చేస్తున్నావు. నానమ్మ, వీళ్ళంతా అబద్ధం చెప్తున్నారు. అతన్ని నేను ఇక్కడ చూశాను, అక్కడే చూశాను నానమ్మ. చూసావా? సరే, ఇప్పుడు చూపించు. నువ్వు చూసింది నిజమే అయితే ఇప్పుడు ఇక్కడే ఉండాలి కదా, చూపించు. ఇలా సాక్ష్యాధారాలు లేకుండా మా మీద నిందలు వేస్తే మర్యాద దక్కదు పున్నమి. ఏదో పొరపాటు జరిగినట్టుంది, వదిలేయండి. అదే పొరపాటు మేం చేస్తే వదిలేసేవారా పెద్దమ్మ? నన్ను క్షమించండి. నాదే పొరపాటు. పృథ్వీ, రేయ్ మర్యాదగా బీరో తాళమిపో. నగలున్న బీరో తాళమిపో. పున్నమి, ఆ తాళాలు ఇచ్చేసి, ఆ తాళాలు ఇచ్చేసి. ఇవ్వో ఇవ్వో, త్వరగా ఇవ్వు. నిన్నే బీరో తాళం ఇవ్వమంటున్నానా? ఇవ్వండి త్వరగా. ఇచ్చి పున్నమి. రేయ్, నేను వచ్చే వరకు చూసుకోండి రా.
రేయ్ రండ్రా. రేయ్